ఈ ఇందిరమ్మ వీళ్ళు చీరలు ఇప్పుడు పంపిణీ కోసం అని చెప్పి చీరలు పంచుతా ఉన్నారు కదా. సో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో చూసారా? ఒక సైడ్ చూసుకుంటే సీతక్క, కొండ సురేఖ, అలాగే మేయర్ విజయలక్ష్మి ఉన్నారు. అలాగే ఇటు సైడ్ పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో వీళ్ళు ఉన్నారనమాట. అలాగే పొంగులేటి కూడా ఉన్నారు. జనరల్గా సీఎం మాట్లాడుతుంటే మంత్రుల భార్యలకు కూడా చీరలు ఇస్తారా అని చెప్పి అడిగితే అసలు ఎలా మాట్లాడుతున్నాడు సీఎం, ఏ విధంగా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. చీరలు వాళ్ళకి అని చెప్పి తీసుకుంటారు కానీ వీళ్ళే కట్టుకుంటున్నారని అన్నాడు రేవంత్ రెడ్డి. వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? ఆయన ఏం మాట్లాడిండు? వీళ్ళకి ఏం అర్థమైంది? అసలు అర్థం కావట్లేదు. జనాలు పిచ్చోళ్ళు అవుతున్నారు. అది ఒక బంచ్ ఆఫ్ పీపుల్ అక్కడ నించొని చీరలు మంత్రుల భార్యలకు, మంత్రులకు కూడా ఇస్తారా అని అడిగితే వీళ్ళు వాళ్ళ భార్యలకు అని అడుగుతున్నారు కానీ వీళ్ళే కట్టుకుంటుంటారు అంటే వీళ్ళు పిచ్చోళ్ళలాగానే అవుతున్నారు ఆయన ఎంబటి. మరి ఆయన ఏం మాట్లాడుతుండు? కనీసం ఆయన ఆపుదామని వీళ్ళు చెప్పుడు లేదు. ఆడు ఉన్నోళ్ళని అవుతున్నారు, ఇటు సైడ్ మహిళలను అవుతున్నారు, రేవంత్ రెడ్డి కూడా అవుతున్నాడు. జనాలు నిజంగా పిచ్చోళ్ళు అవుతున్నారు. జనాలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, అసలు ఎక్కడ నించొని మాట్లాడుతున్నారు ఏంటి? అదేమన్నా ఓ రూమ్లో ఉండి మాట్లాడుతున్నారా అంటే కాదు, ప్రజల మధ్యలో నిల్చొని మాట్లాడుతున్నారు అక్కడ.